ఎప్పటికప్పుడు ఫోటో కట్టించమంటే ఆ కట్టే అతను కూడా శివ పేరు. తను నా కోసం చేసుకుని గురువారం రోజే నా ఇంటికి రావాలని చెప్పి నైట్ 10:30 అట్లా అవుతుంది. ఆ టైంలో వచ్చి కాల్ చేస్తే మనం వెళ్ళాం కదా, కిందకి వెళ్ళాలి కదా, ఇంకా ఈయన వెళ్ళి తీసుకొచ్చారనమాట. కారులో కూడా అదే ఉంటదమ్మా, ఆ ఫోటోనే ఉంటది. నవ్వుతూ ఉంటారు, చాలా డిఫరెంట్ ఫోటో ఉంటది మేడం. దాదాపు మేము ఈ ఇంట్లోకి వచ్చి 15 years. మా బాబు పుట్టక ముందు వచ్చాము. నాకు ఒకరు అంటే బాబా విగ్రహాన్నే వాళ్ళ ఇంట్లో పెట్టుకో వాళ్లకు అంతగా నచ్చుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అంటే ఆవిడ నన్ను కలిశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా మా వాళ్ళు చాలామంది అప్పుడు కరోనా టైంలో విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్ నెంబర్స్ అవన్నీ మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగోలా కొంతమంది అయితే కలుస్తూ ఉన్నారు. అవే మీకు ఫొటోస్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. నిజంగా ఆ బాబా భక్తి, ఆ బాబా ప్రేమ అనేది అందరం ఒకే గూటి పక్షులం కాబట్టి అలాగా ఎప్పుడో ఒకసారి అలా కలవడం అనేది జరుగుతుంది. నిజంగా ఎప్పుడో అలా జరిగిన ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు షేర్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అంత మాత్రమే కాదు, చాలామంది టీవీల్లో కూడా పెట్టుకుని ఫొటోస్ తీసి, అక్క మేము ఇలా చూస్తున్నాము మీ వీడియోస్, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాధవి అక్క అని చెప్పి ఎంతోమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత అక్కని ఓన్ చేసుకున్నట్లుగా అలా ఓన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటే ఇది కదా ప్రేమ అంటే అని అనిపిస్తుంది. అది బాబా బిడ్డల్లో మాత్రమే మనం చూడగలుగుతామండి. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను. టీవీలో పెట్టుకుని నా వీడియోస్ చూడటము, వాళ్ళు నాకు షేర్ చేయడము, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం కదండి. మనందరము ఇలాగే మన జర్నీని ఇలాగే సాగిస్తూ బాబావారి దగ్గర సాయినాథుని బిడ్డలుగా మనం ఇలా నడుచుకుంటూ ఉంటే బాబా ఎంతో పొంగిపోతూ ఉంటారు. బాబా కోరుకున్నది కూడా అదే. తన బిడ్డలందరూ కూడా కలిసిమెలిసి అలా బాబా వారి దగ్గర ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే, తన మాటలు చెప్పుకుంటూ ఉంటే బాబా ఎంతో పొంగిపోతూ ఉంటారు. బాబా ఎప్పుడు చెప్పేది ఒకటే, అమ్మా నాకు మీ నుంచి ఏమి నేను కోరవట్లేదు, అది కృతజ్ఞత అనేది మాత్రం మర్చిపోకూడదు కదండి. బాబా వారు మనకిచ్చినటువంటి ఆ లీలలను వాటిని మనం చెప్పుకోవడమే కృతజ్ఞత. సాయినాథుడు మన ద్వారా మనం ప్రతి ఒక్కరము కూడా ఎంతో అంతో లబ్ధి పొందిన వాళ్ళమే. అంటే బాబా మనకి ఇవ్వందంటూ ఏది లేదు. ఆ ఇచ్చిన దాన్ని మరొక సాయి బిడ్డతో మనం షేర్ చేసుకోవడమే బాబా పైన మనకున్నటువంటి భక్తిని వ్యక్తపరచుకోవడం. ఇదంతా మనం షేర్ చేసుకున్నందుకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫోటోలో చూసిన వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అన్నమాట, అప్పుడు కలిసిన వాళ్ళు.